నమస్తే అండి, నేను డాక్టర్ రాజలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి రాజలక్ష్మి నర్సింగ్ హోమ్. ఇప్పుడు మనం థైరాయిడ్ సిరీస్లో భాగంగా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్. అయితే మనం ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకునేది హైపోథైరాయిడిజం గురించి. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని చెప్పగానే ఫస్ట్ కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తాం కదా, అంటే హీమోగ్లోబిన్ ఎంత ఉంది, బ్లడ్ గ్రూప్ ఎంత ఉంది. దాంతోపాటు ప్రొఫైల్లో ఖచ్చితంగా చేయించాల్సిన టెస్ట్ ఇది థైరాయిడ్ టెస్ట్. కొంతమంది అంటారు, ఎందుకు మేడం థైరాయిడ్ టెస్ట్, నేను 2 నెలల కిందనే చేసుకున్నాను, మళ్ళీ మొన్ననే చేసుకున్నాను, ఎందుకు 3 months కూడా అవ్వలేదు. ఖచ్చితంగా చేసుకోవాలండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఒక్కసారి కన్ఫర్మ్ అయితే లోపల బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. థైరాయిడ్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది, హార్మోన్ డిమాండ్. సో కంపల్సరీ దాన్ని చెక్ చేసుకొని మనము అది ఎలా ఉంది మార్పు చాలా మందిలో మనకు 2 నెలల కింద నార్మల్ ఉంది కూడా ఇప్పుడు హైపో రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం TSH అనేది యాక్చువల్గా అమెరికన్ సొసైటీ ప్రకారం అయితే 2.5 అంటారు. కాకపోతే మన ఇండియన్ పేషెంట్స్లో మాత్రం 3.5 to 4 ఉన్నా అది నార్మల్ కింద తీసుకోవచ్చు మనము. అండ్ థైరాయిడ్ TSH లెవెల్ 3.5-4 మధ్యలో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఫస్టే ఎందుకు చేయాలి, 2 నెలలు 3 నెలలు ఆగి చేసుకోవచ్చు కదా, నేను తర్వాత చేసుకుంటాను అలా అడిగితే అలా కుదరదండి. ఎందుకంటే ఫస్ట్ మనకు 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 14 వారాల వరకు, అంటే ఫస్ట్ మొదటి 3 వారాలు ప్రెగ్నెన్సీలో పిండంకి సొంతంగా థైరాయిడ్ తయారు చేసుకునే శక్తి ఉండదు. సో అది కంప్లీట్గా తల్లి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకే హైపోథైరాయిడిజం ఉంది, మీకే హార్మోన్ తక్కువ ఉందనుకోండి, ఆ పిండంకి థైరాయిడ్ హార్మోన్ సరిగా అందదు. సో దానివల్ల ఏంటి నష్టం? అయితే దానివల్ల ఏంటి నష్టం అంటే ముఖ్యంగా బ్రెయిన్ ఎదుగుదలలో థైరాయిడ్ హార్మోన్ చాలా అవసరం. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు డయాగ్నోసిస్ లేకుండా అలాగే నిర్లక్ష్యం చేస్తే బ్రెయిన్ ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ రావచ్చు, మందబుద్ధి గల పిల్లలు పుట్టడం ఇలాంటి. ఇంతకుముందు కేసెస్ చాలా వచ్చేవి, ఇప్పుడు ఇలాంటివి రావట్లేదు. ఎందుకంటే గైనకాలజిస్టులు అందరూ చెక్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి. సో ఖచ్చితంగా ఫస్ట్ 3 months లోపల థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు.